అలాంటి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నరుకుతాం, చంపుతాం అన్నా సరే అది తప్పు కాదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సంక్షేమ పథకాలు అందలేదు. చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అని చెప్తే మాత్రం అదొక నేరాలు ఘోరాలు చేసినట్టు ఎన్నెన్నో కేసులు బనాయించి వాళ్ళని జైలుపాలు చేస్తారు. కూటమి ప్రభుత్వంలోని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తున్నామని వాళ్ళు ఎంతైతే సంబరపడుతున్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంత డబల్ త్రిబుల్ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తారు. పాయింట్ ఓ అంటే ప్రజలకి మరింత దగ్గరగా అభివృద్ధి సంక్షేమం ఎక్కడ చెక్కు చెదరకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో దానికి అంతకంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమిస్తే ఆ కార్యకర్తకి ఎంత బలం ఉంటుందో చూపిస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్రజల్లోకి వెళ్ళేంత ధైర్యం ఉంది. కాలర్ ఎగరేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నీ మేము ఇచ్చాము, మేము చేసామని చెప్పుకునేంత ధైర్యం వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉంది. ఒక టీడీపీ కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా సరే తల్లికి వందనం రాలేదని చెప్పనని చీపుర్లు చాటలతో కొట్టే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. టీడీపీ నాయకుల ఇంటికి వెళ్ళి ఎవరైనా సరే ఫెన్షన్ ఇస్తారు. టీడీపీ నాయకుల ఇంటికి వెళ్ళి ఫెన్షన్ ఇవ్వడం కాదు, నిజమైన ఎవరికైతే లబ్ధిదారులు ఉండారో, ఎవరికైతే అర్హత ఉండి పథకం అందలేదు వారికి ఫెన్షన్ పెట్టించి ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఇస్తారు. వాలంటీర్ జాబ్ చేస్తున్నాడని అప్పుడు